ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ గైనకాలజిస్ట్ శృతి గారు ఉన్నారు. వారిని అడిగి స్త్రీలలోని సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా వారిని స్వాగతిద్దాం. మేడం నమస్తే. మేడం, ప్రెగ్నెన్సీ ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత ఈ ప్రాసెస్లో అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఉంటుంది. సేమ్ రేటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్. వీళ్ళంతా హై రిస్క్ కేసెసే ఉంటారు. సో ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ తిరగా మేము అంటే ఆ అబార్షన్ కాకుండా ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇంజెక్షన్స్ పెడతాము. తిరగా బ్లడ్ సర్క్యులేషన్ యూట్రస్కి బాగా అయ్యేదానికి టాబ్లెట్స్ పెడతాము. అంటే ఐవీఎఫ్లో తిరగా న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కొంచెము ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కొంచెం అబార్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. మెయిన్గా అది అబార్షన్ అవుతుందా లేదా అనేది ఏ దాని మీద డిపెండ్ అంటే గ్రేడింగ్ ఆఫ్ ద ఎంబ్రియో అని చేస్తాం. ఈ దాంట్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఉంటుంది. గ్రేడ్ 1 ఎంబ్రియోస్ అంటే మంచి క్వాలిటీ ఎంబ్రియోస్. అవి పెట్టినప్పుడు అబార్షన్స్ రేట్ అనేది చాలా తక్కువ. గ్రేడ్ కిందకు వెళ్ళే కొద్దీ అబార్షన్ రేట్ ఎక్కువ అవుతుంది. ఈ ట్రీట్మెంట్ ఒక్కొక్క డిఫరెంట్ ట్రీట్మెంట్స్కి డిఫరెంట్ అంటే మీరే డైట్ కూడా ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే మళ్ళీ కన్సీవ్ అనేది అబార్షన్ కాకుండా ఏదైనా లైఫ్ స్టైల్ కానీ డైట్ కానీ సజెస్ట్ చేస్తారా? అవును, సేమ్ హెల్తీ డైటే చెప్తాము. తిరగా మళ్ళీ స్లీప్ అడిక్వేట్గా తీసుకోండి అంటాము. ఇంకా మామూలుగా అంటే బెడ్ రెస్ట్ అలాంటివి అయితే ఏం చెప్పాము. అలాంటి ప్రెగ్నెన్సీలో యాక్టివ్గా ఉండాలనే చెప్తాము. వాళ్ళ వర్క్ రొటీన్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్ అవాయిడ్ చేయాలి. తిరిగా కొంచెము హెవీ వెయిట్ లిఫ్టింగ్ ప్రెగ్నెన్సీలో ఏదైతే నార్మల్గా ఉంటామో సేమే వాళ్ళకి ఉండమని చెప్తాము. యాక్చువల్లీ ఇది ఇన్ఫర్టిలిటీ అనేది మెయిన్గా ఏజ్ రిలేటెడ్ ఎక్కువ ఉంటాయి, లేదంటే ఇప్పుడు అర్లీ ఏజెస్లో కూడా స్టార్ట్ అవుతుంది? అర్లీ ఏజెస్లోనూ స్టార్ట్ అవుతున్నాయి. బట్ మోర్ దాన్ 35 years సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది. మోర్ దాన్ 35 years అయిన తర్వాత సక్సెస్ రేట్ అనేది గ్రాడ్యువల్గా రిడ్యూస్ అవుతుంటుంది. ఫీమేల్లో 35 years, మేల్లో 40 years. ఇప్పుడు ఈ పీసీఓడి సమస్య కూడా ఎక్కువగా చూస్తున్నాం. అసలు పీసీఓడి సమస్య ఏంటంటే ఇది రావడానికి గల కారణాలు ఏంటి? పీసీఓడి అనేది మెయిన్గా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ డిసీజ్. ఇప్పుడు ఆ దాంట్లో సిమ్టమ్స్ ఎలా ఉంటుంది అంటే కొంతమందికి స్కాన్లో పాలిసిస్టిక్ ఓవేరియస్ ఉంటుంది. బట్ వాళ్ళకి రెగ్యులర్గా సైకిల్స్ వస్తుంటుంది, ఓవ్యులేషన్ అవుతుంటుంది, వాళ్ళకేం ఇష్యూ ఉండదు. ఎవరికి ఇరెగ్యులర్ సైకిల్స్ ఉంటుంది, ఓవ్యులేషన్ అవుతుండదు, లావ్ ఉంటారు, మళ్ళీ ఫేషియల్ పింపుల్స్, నెక్ వెనకాల బ్లాక్ ఉంటుంది, తిరగా ఫేషియల్ హెయిర్స్ అదంతా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి మెయిన్ ఏమంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. ఫస్ట్ డయట్, న్యూట్రిషనిస్ట్ దగ్గర వెళ్ళి డయట్ మెయింటైన్ చేయడము. తిరగా వెయిట్ లాస్, అట్లీస్ట్ వాళ్ళు ఉండేదానికి 5 to 6 kgs వెయిట్ లాస్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళ సైకిల్స్ రెగ్యులరైజ్ అయిపోతుంది. ఈ పీసీఓడి సమస్యకి ఏమంటే చికిత్సలు లేదంటే కేవలం మందులతోనే సరిపోతుంది? మెయిన్గా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. ఇప్పుడు పీసీఓడి అనేది ఆల్ ఏజ్ గ్రూప్స్కి రావచ్చు. అంటే అమ్మాయిలకి, యంగ్ అమ్మాయిలకి, వితౌట్ అంటే ఇంకా మ్యారేజ్ కాక ఉండే వాళ్ళకి పెద్దగా ట్రీట్మెంట్ ఏం చెప్పము. జస్ట్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకోండి అనే చెప్పేది. ఇప్పుడు పిల్లలు అయ్యేదానికి ట్రై చేస్తుండే వాళ్ళకి మాత్రమే మేము ఎగ్ డెవలప్మెంట్, ఎలాంటి పీసీఓడిలో ఎగ్ కరెక్ట్గా రెగ్యులర్గా డెవలప్ అవుతుండదు. సో అందువల్ల మేము ట్రీట్మెంట్ ఇస్తాము. ఫ్యామిలీ అంతా కంప్లీట్ అయ్యిండే వాళ్ళకి పీసీఓడి ఉంటుంది, అంటే ఇరెగ్యులర్ సైకిల్స్ ఉంటుంది, వాళ్ళకి మేము చెప్పేది లైఫ్ స్టైల్ మేనేజ్మెంటే. ఇంకొకటి ఏమంటే పీసీఓడి అనేది ఇంటర్లింక్. థైరాయిడ్, హైపోథైరాయిడిజం, హైపర్ప్రొలాక్టినిమియా, పీసీఓడి ఈ మూడు ఒకటికొకటి ఇంటర్లింక్ ఉంటుంది. సో పీసీఓడి ఉన్నప్పుడు మేము థైరాయిడ్ తిరగా ప్రొలాక్టిన్ చెక్ చేస్తాము. ఈ దాంట్లో ఏది ఉన్నానో మేము ట్రీట్మెంట్ ఇస్తాము. సో ఇది అంతా ఇంటర్లింక్ ఉండే దానివల్ల ఒకటికొకటి ట్రీట్మెంట్ తీసుకుంటే కరెక్ట్ అవుతుంది. ఓకే మేడం, ఇప్పుడు జనరల్గా అయితే హెల్తీ డైట్ తీసుకుంటూ రెగ్యులర్గా పీరియడ్స్ వస్తే కనుక వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ లేకుంటే నార్మల్గా కన్సీవ్ అవుతారు. ఒకవేళ ఈ హెల్తీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అంటే వీళ్ళ జెనెటిక్గా కూడా అంటే ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఉందా? జెనెటికలీ ఇన్ఫర్టిలిటీ అయితే రిలేటెడ్ లేదు. జెనెటిక్కి ఇన్ఫర్టిలిటీకి రిలేటెడ్ లేదు. ఇలా పీసీఓడిను అంతే, మదర్కి ఉంది అంటే చైల్డ్కి వస్తుంది అనేది లేదు. ఇది ఓన్లీ దేర్ లైఫ్ స్టైల్ ఇదంతే. జనరల్గా పీరియడ్స్ ఎన్ని డేస్ నుంచి వస్తాయి? రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏ డేస్ నుంచి? అవును, రెగ్యులర్ పీరియడ్స్ అంటే 21 to 35 days లోపల వస్తే అది రెగ్యులరే.
కొంతమంది ఏమనుకుంటారు, కరెక్ట్గా 28 డేస్ రావాలి, కరెక్ట్గా 30 డేస్కి రావాలి, ఒక 2 డేస్ అర్లీగా వచ్చినా అబ్నార్మల్ అనుకుంటారు, 2 డేస్ లేట్గా వచ్చినా అబ్నార్మల్ అంటారు. బట్ 21 to 35 డేస్ లోపల ఎప్పుడు వచ్చినా అది నార్మలే. బట్ 21 డేస్ కింద అర్లీగా అంటే 20 డేస్కే వస్తుంది, 18 డేస్కే వస్తుంది అన్నప్పుడును గైనకాలజిస్ట్ కన్సల్ట్ కావాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. మోర్ దాన్ 35 డేస్ తర్వాత వస్తుందన్నను వాళ్ళ గైనకాలజిస్ట్ కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, జనరల్గా ఈ పీరియడ్స్ అప్పుడు స్టమక్ పెయిన్ అనేది నార్మల్, స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్. బట్ కొంతమందికి చాలా సివియర్గా వచ్చి సూసైడ్ చేసుకునే దాకా కూడా వెళ్తారని మనం న్యూస్లో చూస్తుంటాము. దానికి రీజన్స్ ఏముంటాయి? ఆ డిస్మెనోరియా అంటాము, అది పీరియడ్స్లో పెయిన్ రావడము. బట్ అదంతా నెగ్లెక్ట్ చేయరాదు. డిస్మెనోరియా అనేది వన్ ఆఫ్ ద ఇండికేషన్. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అని అన్నాను కదా, అంటే లోపల అంత ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఒకటికొకటి అతుక్కొని ఉంటుంది, అంటే అడేషన్ అని అంటాము. ఆ దాంట్లోనూ గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 4 అనేది సివియర్ ఎండోమెట్రియోసిస్ అని. ఫస్ట్ ఎవరికే కానీ డిస్మెనోరియా పెయిన్ వస్తే we should consult the gynecologist. బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. బేసిక్ ఇన్వెస్టిగేషన్ అంటే జస్ట్ స్కాన్ చేస్తారు. స్కాన్లో ఏమీ అబ్నార్మాలిటీ లేదు అంటే భయపడాల్సిందేది ఏం లేదు. ఇంకొకటి పెయిన్ వచ్చేది ఫైబ్రాయిడ్ నుంచి అయినా రావచ్చు, అంటే గర్భకోశంలో గడ్డ అంటారు కదా, ఆ ఫైబ్రాయిడ్ నుంచి అయినా రావచ్చు. చాక్లెట్ సిస్ట్ అని అంటాం, అంటే ఓవరీలో సిస్ట్ ఫామ్ అయి ఉంటుంది. బట్ దాని లోపల మెటీరియల్ డైరీ మిల్క్ చాక్లెట్ లాగా ఉంటుంది. సో అందువల్ల దాంతో చాక్లెట్ సిస్ట్ అంటాము. మళ్ళీ ఇది ఎండోమెట్రియోసిస్ అని అంటాం కదా, అది. ఈ 3 కాజెస్ను రూల్ అవుట్ చేసుకోవాలి. ఇది ఏ 3 కాజెస్ ఉన్నానో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా పీరియడ్స్ పెయిన్ వచ్చినప్పుడు కొంతమంది ఆ పెయిన్ తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. ఆ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఒకవేళ ఇన్ఫర్టిలిటీ సమస్యలు కానీ ఏమన్నా వేరే సమస్యలు కానీ రావచ్చు. అంటే పెయిన్ కిల్లర్స్ అంటే డాక్టర్తో కన్సల్ట్ చేసి యూస్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా ఇప్పుడు డైక్లోఫినాక్ అలాంటివి అయితే వాడరాదు. ఎలాంటే ఎక్కువ రోజులు వాడితే అడ్వర్స్ ఎఫెక్ట్ లివర్ మీద, కిడ్నీ మీద పడుతుంది. సో కన్సల్ట్ అయ్యి డాక్టర్ దగ్గర వాళ్ళకి ఏది సూట్ అయితే అది ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది. తిరిగా ఈ డ్రగ్ వాడడం వల్ల ఇన్ఫర్టిలిటీ రాదు. బట్ కాజ్ దానికి ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్ అలాంటి కాజ్ ఉంటే గ్యారంటీగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్యూచర్లో. జనరల్గా ఈ పెయిన్ రాకుండా అందరికీ పీరియడ్స్లో పెయిన్ వస్తుంది. అటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ 5 డేస్ వాళ్ళకి అంటే కొంచెం సేఫ్గా అనిపిస్తున్నాడు? మెయిన్గా పెయిన్ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు అన్మ్యారీడ్ గర్ల్స్లో, మెయిన్గా యంగ్ గర్ల్స్లో పెయిన్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు గర్భకోశం ఉంటుంది, గర్భకోశం నోరు ఉంటుంది, సర్విక్స్ అంటాం అది. ఇప్పుడు ఆ లోపల లైనింగ్ అంతా అయ్యి అది షెడ్ అయ్యేదే మనకి మెన్స్ట్రల్ బ్లడ్ అని వచ్చేది. అది షెడ్ ఎలా అవుతుంది అంటే ఇలా యూట్రస్ స్క్వీజ్ అయినప్పుడు పెయిన్ వస్తుంది. తిరిగా సర్విక్స్లో ఆ హాస్ అంటాము, ఇంటర్నల్ హాస్, ఎక్స్టర్నల్ హాస్ అని. అంటే 2 మౌత్స్ ఉంటాయి సర్విక్స్కి, ఇంటర్నల్ హాస్, ఎక్స్టర్నల్ హాస్ అని. ఆ బ్లీడింగ్ అనేది బయటికి వచ్చేటప్పుడు ఆ ఓపెన్ అవుతాయి కదా ఆ హాస్, అప్పుడు వీళ్ళకి పెయిన్ వస్తుంది. మెయిన్గా బేసికలీ చేయాల్సిండేది అప్పుడు ఎక్కువ యాక్టివిటీస్ ఏమీ చేయకున్నట్ల కొంచెం రెస్ట్ తీసుకోవాలి. తిరిగా పోజెస్ వస్తాయి, ఇలా బెండ్ అయ్యి పనుకోవడము, తిరిగా హాట్ ప్యాక్ పెట్టుకోవడము, అలాంటి ప్రికాషన్ తీసుకుంటే వాళ్ళకి ఇంటాలరబుల్ పెయిన్ నుంచి టాలరబుల్ పెయిన్ లాగా ఉంటుంది. మేడం ఇప్పుడు బ్లీడింగ్ కూడా కొంతమందికి నార్మల్గా అవుతుంది, కొంతమందికి బ్లడ్ క్లాట్స్ లాగా అవుతుంది మేడం. అంటే దానికి రీజన్ ఏమంటే అది నార్మలేనా, బ్లడ్ క్లాట్ అయ్యేటట్టు రావడము, లేదంటే నార్మల్ బ్లీడింగ్కి ఏమైనా తేడాలు ఉంటాయి? బ్లీడింగ్ అనేది 3 to 5 డేస్, కొంతమందికి 7 డేస్ అవుతుంది ఫస్ట్ నుంచిను. బట్ 5, 6 and 7 డేస్ ఓన్లీ 1 ప్యాడే చేంజ్ చేస్తారు అనే వాళ్ళకి నార్మలే. బట్ మోర్ దాన్ 7 డేస్ రోజు 3 to 4 ప్యాడ్స్ చేంజ్ చేస్తున్నారంటే చూపించుకోవాలి. ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, లేదంటే ఫైబ్రాయిడ్ ఉండొచ్చు, లేదంటే పాలిప్ అంటాము అది ఉండొచ్చు. ఇంకొకటి ఏమంటే గర్భకోశం వాప్ అంటాము, అడినోమయోసిస్ అంటాము, అది ఉన్నాను ఇలాంటి ప్రాబ్లం వస్తాయి. సో నార్మల్గా బ్లీడింగ్ అనేది 5 డేస్, నార్మల్గా చేంజ్ చేయాల్సిండేది పర్ డే ప్యాడ్
2 to 3 పార్ట్స్. క్లాట్స్ అనేది చిన్న చిన్న క్లాట్ అయితే ఓకే, బట్ లార్జ్ క్లాట్స్ పాస్ చేస్తే ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎలాంటే ఇలాగే ఎక్కువ ఒక 3 to 4 పార్ట్స్ పర్ డే 10 days పీరియడ్స్ అవుతుంది, ఇక పెద్దగా క్లాట్స్ పోతుంది అంటే పర్ మంత్ వాళ్ళకి 1 gram HP తగ్గేది ఛాన్సెస్ ఉంటుంది. ఇక వాళ్ళకి తెలిసిపోతుంది జనరల్ కండిషన్. ఇలా ఒక 2 to 3 months ఎక్కువ బ్లీడింగ్ అయితే వాళ్ళకి వీక్నెస్ రావడము, తిరిగా ఇంట్రెస్ట్ ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండకపోవడము, తిరిగా ఏదైనా కొంచెం వాక్ చేసినా పాల్పిటేషన్, వాళ్ళ హార్ట్ బీట్ వాళ్ళకే తెలుస్తుంటుంది, అలానే ఉంటుంది. సో ఇది ఏది సిమ్టమ్ వచ్చినా ఇమీడియట్ గా చూపించుకోవాలి. తిరిగా హైపోథైరాయిడిజంలోనూ బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు గైడ్ లైన్స్ వచ్చిండే ప్రకారం ఎవ్రీ 3 years ఫీమేల్స్ అంటే మోర్ దాన్ 25 years థైరాయిడ్ తో ఎవాల్యుయేట్ చేసుకుంటుండాలి. అది ఒక స్క్రీనింగ్ లాగా. ఇప్పుడు షుగర్ బీపీ ఎలా చెక్ చేసుకుంటామో అలా థైరాయిడ్ ను ప్రతి 3 years అంటే థైరాయిడ్ లేని వాళ్ళు చెక్ చేసుకుంటుండాలి. జనరల్గా ఉమెన్కి పీరియడ్స్ వచ్చే 5 days ముందు నుంచి ఆ పీరియడ్స్ 5 days మళ్ళీ అయిపోయిన తర్వాత ఒక 5 days మంత్లీ 15 days స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఉంటుంది. ఇట్లాంటి టైంలో అంటే అన్మ్యారీడ్ అమ్మాయిలు ఎలాంటి కేర్ తీసుకోవాలి, మ్యారీడ్ అయిన వాళ్ళు హస్బెండ్స్ వాళ్ళతో ఎలా ఉండి వాళ్ళకి ఎలా ఉంటే వాళ్ళ సేఫ్గా అంటే వాళ్ళు ఏ కేర్ తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు యంగ్ గర్ల్స్ కి ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా తక్కువ, బట్ వాళ్ళకి ఉంటుంది అని అంటే మెయిన్ గా వాళ్ళు కొంచెం మెడిటేషన్, యోగా అలాంటివి, ఫిజికల్ యాక్టివిటీ అలాంటివి చేసుకుంటే వాళ్ళకి హార్మోన్ బ్యాలెన్స్ గా ఉంటుంది అని. మెయిన్ గా ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ మూడ్ స్వింగ్స్, ఆ స్ట్రెస్ అంతా ఉంటుంది. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అని అంటే ఇమీడియట్ డెలివరీను ఇలాంటి చేంజెస్ ఉంటాయి. ఎలాంటే వాళ్ళకి ఫస్ట్ టైం మదర్ బేబీతో చూసుకోవడము, వాళ్ళకి స్ట్రెస్, ఫీడింగ్ స్ట్రెస్, స్లీప్ లేకపోవడము, అప్పుడు ఫ్యామిలీ మొత్తం సపోర్టివ్గా ఉండాలి. తిరిగా అమ్మాయిలకి ఇప్పుడు 40, 35 అలా ఉన్నప్పుడు ఈ మూడ్ స్వింగ్స్ ఎక్కువ, ఎలాంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు కొంచెం వాళ్ళకి రెస్ట్ ఇచ్చి సపోర్టివ్గా ఉండి తిరిగా వాళ్ళు ఏదే చెప్పినా ఓకే అని తీసుకొని వాళ్ళకిను సపోర్టివ్గా సప్లిమెంట్స్ ఇవ్వడము, తిరిగా వాళ్ళకి వాళ్ళ అంటే ఇప్పుడు ఫీమేల్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళ ఫ్యామిలీకే పెడతారు, వాళ్ళకని టైం ఉండదు. సో వాళ్ళకని వాళ్ళ స్పేస్ ఇస్తే బెటర్. అంటే ఇప్పుడు ఆ పీరియడ్స్ టైంలో ఏదైనా స్పెషల్ డైట్ అంటే ఈ పెయిన్ తగ్గించుకోవడానికి ఏదైనా స్పెషల్ డైట్ ఏమన్నా ఉంటుంది అంటే ఇవి తీసుకోవడం వల్ల కూడా పెయిన్ ఎక్కువ కొంతమంది జనరల్గా కర్డ్ తీసుకోకూడదు అంటారు పీరియడ్స్ టైంలో, అది ఎందుకు? ఇదంతా మిత్. అంటే కర్డ్ తీసుకుంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, లేదంటే నాన్ వెజ్ తింటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, స్మెల్ వస్తుంది బ్లీడింగ్, లేదంటే డార్క్ కలర్ వస్తుంది, అదంతా మిత్. ఫుడ్ రిలేటెడ్ అయితే ఏది ఉండదు. మంచి హెల్తీగా ఫుడ్ తీసుకునాలంటే మెయిన్గా చేయాల్సిండేది కొంచెం ఆ టైంలో ఎక్కువ పని చేయకున్నట్ల రెస్ట్ తీసుకోవడము, మెంటలీ ఫ్రీగా ఉండడము, తిరిగా ఏదైతే పోజెస్ వస్తాయో డిస్మెనోరియాకి అంటే కడుపు మీద పనుకోవడము, తిరిగా హాట్ ఫర్మెంటేషన్ అంటే హాట్ బ్యాగ్ పెట్టుకోవడము, అది చేయాలి. ఫుడ్ రిలేటెడ్ అయితే ఇది తింటే ఎక్కువ అవుతుంది బ్లీడింగ్ అలాంటిది అయితే లేదు. జనరల్గా ఇప్పుడు డెలివరీస్ గురించి తీసుకుంటే డెలివరీ ఎంత నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీకి ఎటువంటి తేడా ఉంటాయి? అంటే నార్మల్కి అయినా వాళ్ళ బాడీలో అయితే ఎటువంటి చేంజెస్, బట్ వాళ్ళు రికవర్ కావడానికి సేమ్ ప్రాసెస్ ఉన్నాయి. అంటే కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళు క్యారీ చేసే 9 months సిజేరియన్ చేసినా నార్మల్ చేసినా వాళ్ళ బాడీ అయితే ఒకటే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. సో దాంట్లో డిఫరెన్షియేట్ ఏం చేస్తాం మేడం? అంటే ఇప్పుడు యాజ్ ఎ గైనకాలజిస్ట్ మా ఏముంటుంది అంటే ఎవరికే కానీ మదర్ అండ్ బేబీ సేఫ్గా ఉండాలని మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. నెక్స్ట్ డే నార్మల్లా సిజేరియన్నా అనేది ఎవరే కానీ నార్మల్కి ట్రై చేస్తాం. ఎప్పుడు బేబీ కానీ మదర్ కానీ అది ఇబ్బంది ఉంది అంటామో అప్పుడనే సిజేరియన్కి వెళ్తాము. నార్మల్ డెలివరీ, నార్మల్ అంటే నార్మల్ ప్రాసెస్. అది సిజేరియన్ అంటే ఇప్పుడు స్కిన్ కట్ చేస్తాము, లేయర్స్ కట్ చేస్తాము, స్టిచ్ చేస్తాము. బట్ ఏమంటే నార్మల్కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే బేబీ పొజిషన్ కరెక్ట్గా ఉండాలి, తిరగా మదర్కి పెల్విస్ అంటే ఏదైతే స్పేస్ ఉంటుందో అది అడిక్వేట్గా ఉండాలి,
తిరిగా పెయిన్స్ వస్తాయి, కొంతమందికి స్పాంటేనియస్గా పెయిన్స్ స్టార్ట్ అవుతాయి అంటే డెలివరీ డేట్ దగ్గర పడే కొద్దీ, కొంతమందికి పెయిన్స్ రాకపోయినా మేమే పెయిన్స్ వచ్చేలాగా స్టార్ట్ చేస్తాము, అది ఇండక్షన్ ఆఫ్ లేబర్ అంటాము. అలా పెయిన్స్ వచ్చేలాగా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా ఇన్ని అవర్స్ అని ఉంటుంది మాకు, అప్పుడు వాళ్ళకి కరెక్ట్గా పెయిన్ స్టార్ట్ కావాలి, సర్విక్స్ డైలేట్ అవ్వాలి, కంప్లీట్గా బేబీ రావాలంటే కిందకి మాకు సర్విక్స్ అనేది 10 సెంటీమీటర్ డైలేట్ కావాలి. ఇది ఏది మధ్యలో ప్రాసెస్, ఇప్పుడు పెయిన్స్ వస్తుంటాయి, కింద జాగను ఓపెన్ అయి ఉంటుంది అంటే సర్విక్స్ డైలేట్ అయి ఉంటుంది, బట్ ఆ స్ట్రెస్కి బేబీ హార్ట్ బీట్ అనేది తగ్గుతుంటుంది. అది మాకు సిటీజీ మెషిన్ అని ఉంటుంది, ఆ దాంట్లో మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటాము. అలా డిక్రీజ్ అయినప్పుడు మేము ఇమీడియట్గా ఇంటర్వెన్షన్ చేయాల్సిండేది బేబీ అండ్ మదర్తో సేఫ్ ఉండడం కోసం. ఇంకా రికవరీ అంటారా, కొంచెము సిజేరియన్లో కొంచెము రికవరీ టైం పడుతుంది, బట్ అప్పుడులాగా అంటే ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ లాగా సిజేరియన్ అయితే చాలా పెయిన్ఫుల్, అలాంటిదైతే ఇప్పుడు అంత పెయిన్ఫుల్ అయితే ఉండదు. మేమైతే డెలివరీ తప్పుడే ఎపిడ్యూరల్ని ఇస్తాము వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అయ్యే అంటే బ్యాక్కి నీడల్ పాస్ చేసి కెథెటర్ పెడతాము, కంటిన్యూస్గా ఆ పెయిన్ ఇన్ఫ్యూజన్ అంటే పెయిన్ కిల్లర్ ఇన్ఫ్యూజన్ ఉంటుంది. సో వాళ్ళకి సెకండ్ డే, ఫస్ట్ డే ఆ సెకండ్ డే వరకు వాళ్ళు పేషెంట్ లేదు మాకు ఇప్పుడు పెయిన్ లేదు అనే వరకు వాళ్ళకి ఇస్తాము. సో ఇప్పుడు ఏదైతే కంఫర్ట్స్ ఇవ్వాలో అదంతా ఇస్తుంటాము. వెజైనల్ డెలివరీ అంటే నార్మల్ డెలివరీ అయితే అఫ్ కోర్స్ నార్మల్ డెలివరీ ఈజ్ ద బెటర్ కంపేర్ టు సిజేరియన్, బట్ మన ఫస్ట్ ఎయిమ్ మదర్ అండ్ బేబీ షుడ్ బి హెల్తీ, అండ్ సెకండ్ బేబీ అనేది మదర్ దగ్గరనే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు కష్టపడి కష్టమవుతుంది డెలివరీ అయినా ఫోర్స్ఫుల్గా నార్మల్ చేసి బేబీతో ఎన్ఐసీయూలో ఐసీయూలో పెట్టడము అదంతా లేకున్నట్ల కొంచెము ఏదైనా మాకు ప్రాబ్లం అనిపిస్తుంది అన్నాను, వి విల్ టేక్ అన్ కాల్. ఒక ఉమెన్ కన్సీవ్ అయిన తర్వాత నార్మల్గా ఉండడం నుంచి ఫిజికల్ నుంచి మెంటల్ వరకు డిఫరెంట్ చేంజెస్ అయితే బాడీలో వచ్చేస్తున్నాయి. హార్మోన్ కానీ వాళ్ళ మెంటల్ కానివ్వండి, ఫిజికల్ కానీ ఎన్ని చేంజెస్ వస్తాయి. మళ్ళీ ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ తన నార్మల్ స్టేజ్కి రావడానికి ఎన్ని డేస్ పడుతుంది? సిజరీన్ అవ్వనివ్వండి, నార్మల్ డెలివరీ అవ్వండి, బట్ తను మరీ నార్మల్గా తన బ్యాక్ అంటే తన బాడీ లోపల ఉన్న బాడీ అంతా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఎన్ని డేస్ పడుతుంది? 6 weeks పడుతుంది. అంటే ఈవెన్ లోపల ఏదైతే నార్మల్ కానీ సిజేరియన్ కానీ యూట్రస్ అనేది ఇమ్మీడియట్గా 9 months పెరిగిండే యూట్రస్ సడన్గా చిన్న కాదు, బేబీ బయటికి వచ్చిన వెంటనే నార్మల్ పొజిషన్కి రాదు. అలాగనే లోపల బాడీ అంతా హీల్ అయ్యేదానికి తిరిగా యూట్రస్ అనేది అంత పెరిగిండేది నార్మల్ సైజ్కి రావడానికి 6 weeks పడుతుంది, అంటే 1.5 months పడుతుంది. జనరల్గా ఒక బేబీకి నెక్స్ట్ బేబీ కొంతమంది ఏమంటే నార్మల్ డెలివరీ అయిపోయింది జస్ట్ వెంటనే పిల్లలు అంటారు, అది ఎంతవరకు లేడీస్ని ఎఫెక్ట్ చేస్తుంది? అంటే యాక్చువల్లీ మేము చెప్పేది అయితే డెలివరీకి అట్లీస్ట్ 2 years గ్యాప్ ఇవ్వండి అని, అంటే వాళ్ళ బాడీను రికవర్ అవుతుంది. తిరిగా ఉండే బేబీకి ఫీడింగ్ ఇస్తుంటారు, ఫీడింగ్ ఇచ్చినప్పుడు మదర్ న్యూట్రిషన్ అంతా బేబీకే వెళ్ళింటుంది, మళ్ళీ ఇంకా ఫీడింగ్ ఇడిపించిండరు అప్పుడే కన్సీవ్ అవుతారు, అప్పుడు మదరు సఫర్ కావాల్సి ఉంటుంది, బేబీను సఫర్ కావాల్సి ఉంటుంది. ఇంకొకటి సిజేరియన్లో అయితే మనకి ఆ యూట్రస్కి స్టిచెస్ వేసింటాం కదా, ఆ స్టిచ్ హీల్ అయ్యేదానికే 18 months పడుతుంది. సో అది వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే డెలివరీ టు డెలివరీ 18 months గ్యాప్ అనుకుంటారు, కాదు, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేదానికే 18 months గ్యాప్ ఉండాలి. ఎలాంటే సేమ్ లైక్ ఏదైనా సంచిత కోస్తాము మళ్ళీ కుట్టేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ స్ట్రాంగ్ లైక్ ఒరిజినల్ ఇది సంచిలాగా స్ట్రాంగ్గా ఉండదు, అది కుట్టిండేది ఎప్పుడైనా వీకే. సో అది కరెక్ట్గా హీల్ కాకముందే కన్సీవ్ అయితే యూట్రస్ అనేది బెలూన్ లాగా ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ అదిను పెరుగుతుంటుంది. సో ఆ లైనింగ్ అనేది థిన్ అయిపోతుంది. సో అప్పుడు వాళ్ళకి కాంప్లికేషన్ ఎక్కువ, ఊరికే సూచర్ సైట్స్ దగ్గర పెయిన్ రావడము,
మళ్ళీ వేరే ఇష్యూస్ రావడము, తిరిగి డెలివరీను అంతే. అదేమైనా థిక్నెస్ అనేది చాలా తక్కువ అయిపోయింది అంటే మేము అర్లీగా డెలివరీ చేయాల్సి ఉంటుంది, బేబీ ప్రీమెచ్యూర్గా పుడుతుంది. సో ఒక ప్రెగ్నెన్సీ టు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అంటే కన్సీవ్ అయ్యేదానికి 2 years గ్యాప్ ఉంటే బెటర్, బోత్ మదర్ అండ్ ఫస్ట్ బేబీ. కొంతమందికి అంటే డెలివరీ నార్మల్ అయినా కూడా ఒకవేళ సిజర్ అయినా కూడా ఆ బెల్లి అనేది అలాగే ఉండిపోతుంది మేడం. అంటే అది దాని రీజన్స్ ఏమన్నా లేదంటే దానికి సపరేట్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ఆ ట్రీట్మెంట్ అంటే వాళ్ళు మదర్స్ చేసుకోవాల్సిందే ఎక్సర్సైజే, అబ్డామినల్ టోనింగ్ ఎక్సర్సైజెస్ అని వస్తాయి. తిరగా ఇప్పుడు సిజేరియన్ అయిన వాళ్ళకి వాళ్ళు స్కార్ ఉంది, కడుపు కట్టరాదు అని అనుకుంటారు. అది రాంగ్. వాళ్ళ సెకండ్ డే నుంచినే కాటన్ దుపట్టా ఉంటుంది కదా, అది తీసుకుని నీట్గా ట్రక్ చేయాలి, అబ్డామెన్తో లిఫ్ట్ చేసి నీట్గా ట్రక్ చేస్తే ఆ టోన్ అనేది వస్తుంది. ప్రెగ్నెన్సీలో అన్ని లాక్స్ అయిపోయి ఉంటుంది, స్కిన్ అంతా లాక్స్ అయిపోయి ఉంటుంది. సో ఆ టోన్ వచ్చేదానికి ఇమీడియట్గా అయితే రాదు, బట్ ఇట్ విల్ టేక్ టైం. వాళ్ళ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఇలా డెలివరీ అయిన తర్వాత దుపట్టాలో టై చేయడము. అందరూ దుపట్టా ఎందుకు అని బెల్ట్ వాడేస్తారు. బెల్ట్ వాళ్ళకి పెయిన్ వస్తుంది, ఆ కింద స్టిచెస్ లేకపోయినా నార్మల్ డెలివరీ అయినా ఆ కింద బెల్ట్ హార్డ్గా ఉంటుంది. సో అది డిస్కంఫర్ట్ ఉంటుంది. అదే దుపట్టా అయితే పైన నుంచి కింద వరకు వాళ్ళు టక్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎంత టైట్ కావాలో అంతే, పూర్తిగా లాగేసి కట్టడం కాదు. వాళ్ళకి ఎంత కంఫర్ట్ ఉంటుందో అంత టైట్ చేసుకుంటే చాలు. మెయిన్గా వాళ్ళు ఒక 6 weeks బేబీకి ఒక 3 months 6 months అయిన తర్వాత వాళ్ళు కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయాలి. ఎక్సర్సైజెస్, యోగాస్, వాకింగ్ అలా ట్రై చేస్తే వాళ్ళదిను అబ్డామెన్ నార్మల్కి వస్తుంది. తిరిగా ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినాను ఇది ఉంటుంది. అలాంటే రికవరీ టైమే ఉండదు. ఆ మధ్య ఆ టోన్ వచ్చేదానికి నెక్స్ట్ డే ఇంకొక ప్రెగ్నెన్సీ, ఆ అబ్డామెన్ డిస్టెంట్ అయితే మజల్ స్కిన్ అంత థిన్ అయిపోయి ఉంటుంది. అంటే ఇది డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజుల నుంచి అది టైట్గా కట్టుకోవాలి? అంటే కొంతమంది ఏమంటే వదిలేసి 1 month 2 month తర్వాత స్టార్ట్ చేస్తారు, అది పర్మనెంట్గా మీకు అలాగే ఉండిపోతుంది అని భయపిస్తారు అంట పెద్దవాళ్ళు. అది నిజమా అబద్ధమా? మేమైతే సిజేరియన్ కానీ నార్మల్ కానీ మా హాస్పిటల్లో అయితే సెకండ్ డే నుంచి టక్ చేపిస్తాం దుపట్టాలు. సిస్టర్స్ ట్రైన్డ్ ఉంటారు, వాళ్ళ దగ్గర ట్రక్ చేపిస్తాం. ఇమీడియట్లీ టై చేయడమే బెటర్. నాట్ ఓన్లీ అది అబ్డామెన్ పెద్దగా ఉంటుంది అని కాదు, ఇప్పుడు యూట్రస్ అనేది పైకి ఉంటుంది, అబ్డామెన్ లూజ్ ఉంటుంది. వాళ్ళు డెలివరీ అయిన తర్వాత సిజేరియన్ కానీ నార్మల్ కానీ అటు ఇటు తిరిగినప్పుడు కొంతమంది పెయిన్ కంప్లైంట్ చేస్తారు. అది ఎందుకంటే యూట్రస్ పెరిగింటుంది, ఇలా తిరిగితే యూట్రస్ అలా పడుతుంది, ఇలా తిరిగితే అది పడుతుంది, లేసేటప్పుడు పెయిన్ ఉంటుంది. సో అది నీట్గా ఇలా లిఫ్ట్ చేసి టక్ చేసినప్పుడు యూట్రస్ బ్యాక్ సైడ్ ఉంటుంది, వాళ్ళకి ఆ పెయిన్ ఉండదు. ఇది వన్ ఆఫ్ ద రీజన్, అంటే పెయిన్ రిడ్యూస్ చేసేదానికి ఇది యూట్రస్ ద కరెక్ట్ పొజిషన్లో అటు ఇటు కదలకున్నట్ల నీట్గా సపోర్ట్గా ఉండేటట్లను ఇది హెల్ప్ చేస్తుంది. ఇమీడియట్గా చేయడమే బెటర్. ఒకవేళ అది సాగింగ్ అయిపోయి అంటే దానికి మళ్ళీ ట్రీట్మెంట్ ఏమి ఉండదు, ఒకవేళ అటువంటివి ప్రికాషన్స్ తీసుకోలేదు, వాళ్ళు వదిలేశారు, ఇంకా అది అలాగే పడిపోతుంది తర్వాత అది టోన్కి రావడం చాలా కష్టం. తిరిగా మజల్స్ రెక్టస్ డైవర్టికులస్ అంటాము, అదంతా మళ్ళీ ఇంకా అది ప్లాస్టిక్ సర్జన్ వాళ్ళే చూడాల్సి ఉంటుంది. ఓన్లీ అవాయిడ్ చేయడానికి ఇవి చేసుకోవాల్సి ఉంటుంది. అబ్డామినల్ ఎక్సర్సైజెస్, తిరగా టక్ చేయడము, వాళ్ళు త్వరగా వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్కి అంటే నిదానంగా స్టెప్ బై స్టెప్ ఫిజికల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం, అలా చేస్తే అవాయిడ్ చేయొచ్చు. నార్మల్గా డెలివరీ తర్వాత అమ్మాయిలకి యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ ఉన్న లుక్ అనేది పోతుంది మేడం. తర్వాత దానివల్ల వాళ్ళకి ఫేస్ పేల్ అయిపోవడము, మీరు చెప్పిన బెల్లి వచ్చేయడము, అది చూసి ఒక స్ట్రెస్కి గురవుతారు మేడం. ఆ స్టేజ్లో ఇలా ఉన్నానని ఇలా అయిపోయానని చెప్పేసి ఒక స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ ఓవర్కమ్ కావడానికి వాళ్ళకి ఏమైనా టిప్స్ చెప్తారు? అంటే అంటే ఇమీడియట్గా అంటే ఎవరికైనా కానీ ఇప్పుడు డెలివరీ అనేది మదర్స్కి రీబర్త్. సో బేబీకి మాత్రమే వాళ్ళు బర్త్ ఇయ్యరు, వాళ్ళకే అది రీబర్త్, పునర్జన్మలాగా.
సో ఇమీడియట్లీ వాళ్ళు ఫస్ట్ ఎలా ఉన్నారో అలా ఉండాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేయరాదు. చుట్టూ ఉండే వాళ్ళు సపోర్టివ్గా ఉండాలి. మెయిన్గా హస్బెండ్ సపోర్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఆ ఫస్ట్ లాగా మళ్ళీ కారు అనేది అయితే రాంగ్. వాళ్ళు నిదానంగా వాళ్ళ బేబీ గ్రో అయ్యే కొద్దీ వాళ్ళ డయట్ తిరగా ఎక్సర్సైజెస్ అదంతా వాళ్ళ రొటీన్కి వాళ్ళు వచ్చినప్పుడు అఫ్ కోర్స్ వాళ్ళు అప్పటికిన్న యంగ్గానే హెల్తీగానే కనపడవచ్చు. అంటే ఒక్కసారి డెలివరీ అయిపోయిన తర్వాత హార్మోనల్ చేంజెస్ ఉంటుంది, బట్ అది బ్యాలెన్స్ చేసుకొనొచ్చు. అలాగే ఉంటారని లేదు, ఇమీడియట్ గా కాదు, కానీ దానికి టైం పడుతుంది. బట్ అలాగేనే అవుతారు, చాలా మంది ఉన్నారు. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతారు. అంటే సడన్ గా ఒక మదర్ బేబీ ఫీడింగ్ ఉంటుంది, ప్లస్ మళ్ళీ వాళ్ళకి ఆ బేబీ ఫీడింగ్ చేసేటప్పుడు కూడా పెయిన్ ఉంటుంది, మళ్ళీ బేబీ సతాయడం ఉంటుంది. అంటే వాళ్ళు సడన్ గా ఒక అట్మాస్ఫియర్ నుంచి వాళ్ళు సడన్ గా మదర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మన కొత్తగా ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన ఆ దాంట్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇదంతా వచ్చేది. ఎలాంటే ఫస్ట్ టైం మదర్ ఫుల్ హాప్రహెన్షన్ ఉంటుంది. బేబీ కొంచెం ఏడ్చినా వాళ్ళు భయపడతారు, తిరిగా ఫీడింగ్ రాకపోయినా వాళ్ళదే బ్లేమ్ అని తీసుకుంటారు. ఎవరికే కానీ చాలా కొంతమందికి ఇమీడియట్ గా బాగా ఫీడింగ్ రావడము, ఎవరికే కానీ టైం పడుతుంది ఫీడ్ రావడానికి. మెయిన్లీ సిజేరియన్ అయిండే వాళ్ళకి 1 or 2 days పడుతుంది ఫీడ్ వచ్చేదానికి. మెయిన్గా ఇవ్వాల్సిండేది మదర్కి ప్రాపర్ డయట్, రిస్ట్రిక్షన్ చేయరాదు. ఇది పథ్యము అది పథ్యము, వాటర్ ఇంతే తాగాలి, వాటర్ తాగితే కడుపు వస్తుంది, అదంతా అబద్ధము. మంచి ప్రోటీన్ రిచ్ డయట్ ఇవ్వాలి, బాగా ఒక 5 to 6 liters వాటర్ ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళకి బాగా స్లీప్ ప్రాపర్గా ఉండేలాగా చూడాలి. అంటే ఇప్పుడు షెడ్యూల్ లాగా, అంటే ఈ టైంకి మీరు చూసుకోండి, ఈ టైంకి మీరు చూసుకోండి అని ఇంట్లో సపోర్టివ్గా ఉంటే we can support the new mom. అదే సెకండ్ బేబీ టైంకి వాళ్ళంతా అడ్జస్ట్ అయిపోయి ఉంటారు మదర్. ఫస్ట్ బేబీకి ఇష్యూ వచ్చేది, అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అంతా ప్రాపర్గా ఉండి ఫుడ్ అదంతా ప్రాపర్గా ఇస్తే వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ అంతా బాగుంటుంది. స్లీప్ ప్రాపర్గా ఉంటే మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది. సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఈ మధ్య రీసెంట్ కాలంలో కాస్మెటిక్ గైనకాలజీ అంటాం, దాని గురించి జస్ట్ ఒక చిన్న వర్డ్ చెప్తారా మేడం? అంటే ఇప్పుడు ఎలా ఫేస్కి కాస్మెటిక్స్లో చాలా ఇంపార్టెన్స్ వచ్చిందో, అంటే ఫేషియల్ లిఫ్ట్ తిరిగా అదంతా వచ్చిందో, అలాగనే ఇప్పుడు వెజైనాకిను అంతే. ఇప్పుడు నార్మల్ డెలివరీస్ అయ్యి వెజైనా అంతా లూజ్గా ఉంటుంది, సో అది టైట్ చేసేదానికి వెజైనల్ టైట్నింగ్ అంటాము. తిరిగా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ అవుతుంటుంది కొంతమందికి, సర్వీసైటిస్ అంటాము. ఆ దానికి కాస్మెటిక్ గైనకాలజీలో లేజర్ విత్ పిఆర్పీస్ వచ్చాయి. అంటే వితౌట్ ఎనీ యాంటీబయాటిక్స్ అంతా ఎక్కువ యూజ్ చేసి రిపీటెడ్గా వస్తుంటుంది క్రానిక్ సర్వీసైటిస్. అంటే ఒక 14 days టాబ్లెట్ తీసుకుంటారు, మళ్ళీ ఇంకొక 1 monthకి మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది. సో అది అవాయిడ్ చేసేదానికి ఇది. మళ్ళీ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు కొంతమంది పెయిన్ అంటారు, సో వాళ్ళకి ఓ షాట్ జీ షాట్ అని పిఆర్పీస్ ఇంజెక్ట్ చేస్తారు. సో ఇది మోస్ట్ ఎవాల్వింగ్ థింగ్ అనొచ్చు కాస్మెటిక్ గైనకాలజీ. చాలా అంటే తిరగా అవుట్లుక్, అది డెలివరీ అయిన తర్వాత కొంతమందికి అవుట్లుక్ లూజ్ అవ్వడము, తిరగా ఎపిజియోటమీ ఇచ్చింటారు నార్మల్ డెలివరీ అయినప్పుడు, అది కరెక్ట్గా హీల్ కాకపోవడము, అదంతా ఉన్నప్పుడు ఈ కాస్మెటిక్ గైనకాలజీ అనేది హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అని అంటాము. అంటే యూరిన్ ఏజ్ అయ్యిండే వాళ్ళకి, లేదంటే మెనోపాజ్ దగ్గర ఉండే వాళ్ళకి తుమ్మినా దగ్గినా నవ్వినా కొంచెము యూరిన్ లీక్ అవుతుంటుంది అని చెప్తారు. వాళ్ళకిను ఇది లేజర్, కాస్మెటిక్ గైనకాలజీలో లేజర్ వస్తుంది, అది అప్లై చేస్తే నిదానంగా అదిను ట్రీట్ అవుతుంది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది. ఫైనల్గా లేడీస్ హెల్తీగా ఉండాలంటే ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలో మా ప్రేక్షకులు కొంచెం చెప్తారా? ఫస్ట్ ఫ్యామిలీ మెయిన్ లీడింగ్ పర్సన్ ఫీమేల్సే. సో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ గురించి కేర్ తీసుకోవాలి. అందరూ అయిన తర్వాత నేను చూసుకుందామంటే కాదు. సో వాళ్ళకని టైం పెట్టాలి. ఎలాగో ఫ్యామిలీతో చూసుకుంటుంటారు, వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకోకున్నట్ల హెల్తీగా ఫుడ్ కానీ
లైఫ్ స్టైల్ కానీ అంటే వాళ్ళకని డేలో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ అలా అంతా చేసుకుంటే హెల్తీగా ఉండొచ్చు. వాళ్ళు హెల్తీగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్గా హెల్తీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank మీ you. వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మా స్టూడియోకి వచ్చినందుకు, అలాగే ఇన్ఫర్టిలిటీ గురించి, ఫీమేల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆపర్చునిటీ ఇచ్చిండే దానికి థ్యాంక్ యూ సో మచ్. మరో గెస్ట్తో మరోసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు కిషోర్ షైనింగ్ ఆఫ్.